ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్ హార్వెస్టింగ్ వీడియో ఇది. సో లాస్ట్ వెడ్నెస్డే మీరు చూడొచ్చు ఎంత గాలి వేసిందండి. అసలు ఎంత తుఫాన్ వస్తుందేమో అనుకున్నాం మనం, కానీ దేవుడి దయ వల్ల ఏం తుఫాన్ అయితే రాలేదు. బట్ చాలా బాగా గాలి వేసింది. చూడండి క్లైమేట్ కూడా ఎలా మారిపోయిందో, ఫుల్ ఇంకా చల్లగా అయిపోతుంది. కానీ ఎండ మాత్రం అలాగే ఎక్కువగా కాస్తుంది. దానివల్ల అసలు మొక్కలు కూడా డిహైడ్రేట్ అయిపోయినట్టు అయిపోతున్నాయి. చూడొచ్చు ఎంత సన్ స్ట్రోక్లో ఉందో. ఈరోజు మీకు ఇది నేను చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క. సో ఇది ఏ మొక్క అండ్ ఈ ఫ్లవరింగ్ దేంది, ఏ వెజిటేబుల్ తాలూకా ఫ్లవరింగో చెప్పగలరా నాకు? చూడండి జాగ్రత్తగా. సో ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న సీడ్స్లా స్టార్ట్ అయ్యాయి. సో అది ఏ సీడ్స్ అండ్ ఏ ఫ్లవరింగ్ అది, సో దేని తాలూకా ఆ మొక్క అది. సో నాకు ఆన్సర్ మీకు తెలిసినట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో చూద్దాం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. సరే చెప్పండి నాకు ఆన్సర్. సో ఇది మన ఈరోజు హార్వెస్టింగ్. సో టొమాటోస్ ఉన్నాయి ఈరోజు, ఇంకా సీజన్ అయిపోయింది కదా. సో లాస్ట్ అయిపోతున్న టొమాటోస్ అన్నీ ఈరోజు కట్ చేసి వస్తాను నేను. సో చూడొచ్చు మీరు, ఇలా డ్రై అయిపోయింది కదా. సో ఇంకా అయిపోయింది మ్యాక్సిమం, ఆల్మోస్ట్ అన్ని ఫ్రూటింగ్స్ అన్నీ వచ్చాయండి. టొమాటోస్ ఈసారి బాగా వచ్చాయి మాకు. సో ఈ విధంగా డ్రై అయిపోతుంది ఫ్రూటింగ్స్ అన్నీ అయిపోయాక. సో అది మనం ఇంకా తీసేయాలి, సో దట్ మిగతా ప్లాంట్స్కి బలం సరిపోయి. సో మళ్ళీ మనం కొత్తగా ఏంటంటే సీడ్స్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ ప్లాంట్ని గ్రో చేసుకోవాలి. గాలి మాత్రం చాలా విపరీతంగా వేసిందండి, అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. సో ఇది మొత్తం టొమాటోస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కట్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా గ్రీనిష్గా ఉంది ఇంకా. సో చూస్తాను, ఇంకా పెడతాను, అది తీసేను. చూద్దాం ఇంకేమైనా ఫ్రూటింగ్ వస్తుందేమో. లేదు అనుకుంటే మొత్తం డ్రై అయిపోతే తీసేయడం బెటర్. సో టొమాటోస్ ఇంకా లాస్ట్ అయిపోయే సీజన్ కూడా ఈ విధంగా కట్ చేస్తాను నేను. సో వర్షం పడేలానే ఉంది క్లైమేట్, చూద్దాం. ఇక్కడ పండు మిరపకాయలు ఉన్నాయండి, అవి కూడా కోసేస్తాను నేను. సో కొన్ని ఏంటంటే మళ్ళీ సీడ్స్ కోసం అని ఇలా వదిలేస్తున్నాం మేము, సో దట్ డ్రై అవుతాయి అనేసి. ఎలాగో చిల్లీస్ మార్కెట్ నుంచి కొన్ని తెచ్చుకున్నాం మొన్న లాస్ట్ టైం, అందుకే కోయలేదు ఈసారి. ఫాస్టింగ్స్ కదా మాకు, సో అవ్వట్లేదు, కేర్ సరిగ్గా తీసుకోవట్లేదు. చూడండి మొక్క అసలు ఎంత డ్రై అయిపోయిందో ఎండకి. చాలా విపరీతంగా ఎండ ఉందండి ఈరోజు మాత్రం, విపరీతంగా అసలు మొక్కలన్నీ పాడైపోయాయి. కేర్ తీసుకోవాలి సమ్మర్లో, ఫాస్టింగ్స్లో మాకు అవ్వట్లేదు అసలు కేరింగ్ అన్నది. లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు. సో ఈరోజు ఈ హార్వెస్టింగ్తో పాటు మీకు కొన్ని బగ్స్ ఏదైతే అటాక్ చేస్తాయో మన మొక్కలకి అవి చూపిస్తాను నేను మీకు. సో ఎలాంటివి అటాక్ చేస్తాయన్నది. సో ఇక్కడ కూడా కొన్ని చిల్లీస్ ఉన్నాయి, అవి కట్ చేసేస్తాను ఈరోజు. పండు మిరపకాయలు, ఆ పెద్దవి ఆకులు ఇవి చీమదుంపలు ఉంటాయి కదా మనకి, వాటి ఆకులు అండి అవి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్. సో మ్యాక్సిమం అన్ని పాట్స్లోని గ్రీన్ చిల్లీస్ మీకు కనిపిస్తాయి, మేము ఎక్కువ వేసాము. ప్లాంట్స్ బాగా గ్రోత్ అవుతున్నాయి అవన్నీ. ఇది పర్పుల్ చిల్లీ, ఇది ఆర్నమెంటల్ చిల్లీస్ అంటారు కదా అవి. నెక్స్ట్ ఇవి లిల్లీ ఫ్లవర్స్ అండి ఇవి. ఇవి ఒక 3-4 ప్లాంట్స్ ఉన్నాయి మాకు, బాగా వస్తాయి ఇవిను. ఇది మాత్రం దుంప తెచ్చి వేస్తారు, ఇది బల్బ్స్ ఉంటాయి కదా మనకి లిల్లీ బల్బ్స్ అని. సో అవి వేస్తేనే వస్తాయి అవి, నార్మల్గా అయితే మరి ఐడియా లేదు నాకు. ఇది నెక్స్ట్ ఇక్కడ ఒక పురుగు చూడండి మీరు, ఇది నిమ్మకాయ చెట్టు మీద ఉంది మాకు ఇది ఆ పెస్ట్. సో ఏంటంటే లీఫ్ మనకి చూడండి, ఇదొకటి లీఫ్స్ మీద ఉంటాయి అవి. లీఫ్ ఫోల్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి, ఆకుముడత ఈ విధంగా ఉంటుంది, లాన్కి ఫోల్డ్ అవుతాయి మనకి. సో ఆ విధంగా ఫోల్డ్ అయిపోతాయి చూడొచ్చు మీరు, ఇది ఇలా. సో అదేంటంటే లోన్ ఆ పురుగు మొత్తం తినేస్తూ ఉంటుంది అండ్ లీఫ్ అన్నది మనకి డ్రై అయిపోతూ ఉంటుంది. సో అదేంటంటే మొత్తం బలం అంతా అది తీసేసుకుంటూ ఉంటుంది. సో మొక్క గ్రోత్ ఉండదు, సో ప్రాపర్గా ఉండదు. ఈ విధంగా చూడండి డ్రై అయిపోతూ ఉంటాయి లీవ్స్ అవన్నీ. సో అది కేర్ తీసుకోవాలి మనం, అది దానికి పెస్ట్ ఏదైతే ఉన్నాయో మనకి ఫర్టిలైజర్స్ వాడాలి దానికి, లేదంటే అది ఎక్కువగా పట్టేస్తుంటుంది. ఈ విధంగా లీవ్స్ అన్నీ డ్రై అయిపోతే బలం అన్నది ఉండదు, దానికి గ్రోత్ ఉండదు అన్నమాట, ఫ్రూటింగ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మల్లె మొక్క అండి, ఇది కూడా బాగా వచ్చాయి ఫ్లవరింగ్ ఈసారి సమ్మర్లోని. మొన్న వీడియోకి పెట్టాను చూడండి, కేర్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది, అది ఫాలో అవ్వండి, ప్రూనింగ్ స్టెమ్ కటింగ్ అవన్నీ. అండ్ దీనికి ఎక్కువగా మనకి పెస్ట్ అయితే ఏం పట్టవు, మాకైతే ఏం పట్టలేదు ఇంతవరకు, పెస్ట్ అయితే ఏం రాలేదు. సో మ్యాక్సిమం రావండి మల్లె మొక్కకి, పెస్ట్ అయితే ఏమి ఉండవు. సో ఈజీగానే గ్రో చేసుకోవాలి. జస్ట్ ఏంటంటే ఆ ప్రూనింగ్ స్టెమ్ కటింగ్ అన్నది మనం కేర్ తీసుకోవాలి దానికి. సో
సో ఈ విధంగా గ్రోత్ బాగుంటాయి. ఫ్లవరింగ్ చూడవచ్చు మీరు, ప్రతి బ్రాంచ్కి ఉంది ఫ్లవరింగ్ మాకు. సో అలా ప్రూనింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎవ్రీ బ్రాంచ్కి ఈ విధంగా ఫ్లవరింగ్ అన్నది ఉంటుంది. సో అదే కదా మనకు కావాల్సింది, అంత మంచి సువాసన ఉంటుంది మల్లెపూల్లో. సో ఇది ప్లక్ చేశాను ఈరోజు నేను. అండ్ ఇంకో మల్లె మొక్క ఉంది చూడండి ఇక్కడ. సో ఇది కూడా కట్ చేస్తున్నాను ఈరోజు. అది కూడా చూడండి బ్రాంచెస్ వైజ్ ఉన్నాయి మనకి. ఇదొక లిల్లీ ప్లాంట్ అండి, ఇందాక ఒకటి చూపించాను కదా, ఇదొకటి ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి, రేపటికి బ్లూమ్ అవుతాయి. సో చూడండి ఎంతలా డ్రై అయిపోయి అసలు ఈ ఎండకి బాగా ఎండగా ఉందండి, మొక్కలన్నీ పాడైపోతున్నాయి. ఇది మొక్క తెలుసండి మీకు, ఇది రణపాల అంటారు చూడు, ఆ రణపాల మొక్క. అది కిడ్నీస్కి ఎవరైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ అవుతుంది అన్నమాట. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇది జ్యూస్ చేసి ఇస్తారు, అది రణపాల మొక్క. నెక్స్ట్ ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయండి, ఆ కనకాంబరాలు కూడా కోసేస్తున్నాను. సో గాలి అయితే బాగా వేస్తుంది, మరి ఏ విధంగా వర్షం పడుతుందో తెలియదు, మరి చూద్దాం. సో కనకాంబరాలు బాగా పూస్తున్నాయి ఈసారి, సీజన్ కదా. సో దానికి కూడా కేరింగ్ అన్నది ఇంపార్టెంట్, మనం కేర్ తీసుకోవాలి. దీనికి పెస్ట్ ఏం పెద్దగా పట్టట్లేదండి, పెస్ట్ అయితే ఏం రాలేదు మాకైతే మరి. నెక్స్ట్ ఇక్కడ బర్బాటీస్ ఉన్నాయి, దీనికి చిన్న చిన్నవి పడుతున్నాయి పెస్ట్ ఏంటన్నది. అది మనం గమనించుకోవాలి, చాలా చిన్నగా ఉంటుంది ఆ పురుగు. అది ఉందంటే పైన ఉంటే కిందన దానికి తాలూకా మలాలు ఏదైతే ఉంటాయో, మలమూత్రం అంటారు కదా, అది కిందన ఆకు మీద పడుతూ ఉంటాయి. సో అది చూసి మనం గమనించుకోవాలి అది ఉంది అన్నది. సో నార్మల్గా మనకి ఐడియా ఉండదు. సో అది లోన్ ఏంటంటే ఆకంతని తినేస్తూ ఉంటుంది. సో అది గమనించుకోండి, ఆ పెస్ట్ ఉంటుంది. ఇక్కడ కొన్ని బర్బాటీస్ ఉన్నాయి, బర్బాటీస్ మాత్రం బాగా వస్తున్నాయి. అండ్ ఏంటంటే ఒక దీనికి ఫ్లవరింగ్ వస్తే మాత్రం ఒక 2 బర్బాటీస్ 3 బర్బాటీస్లో వస్తాయి. సో బాగుంటుంది గ్రోత్. అండ్ తోటకూర ఉందండి, ఈరోజు తోటకూర కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇక్కడ తోటకూర చూడవచ్చు మీరు. సో అన్నీ చిన్న చిన్న పాట్స్లో వేసాము మేము. అంటే గులాబీ మొక్క ఉంటే గులాబీ మొక్క చుట్టూ ఆ పాట్లోని ఇలా తోటకూర కానీ పాలకూర కానీ గింజలు వేసేసాము. అండ్ ఏమైనా మొక్కలు వేరేగా ఉంటాయి కదా మనకి, సో సపరేట్గా పాట్ అయితే అవసరం లేదు దానికి. ఏదైతే మనకి రిక్వైర్డ్ పాట్ ఉంటుంది కదా, సో దాంట్లోనే సైడ్స్ని వేసేసినా ఈజీగా గ్రో అయిపోతాయి. దీనికి మ్యాక్సిమం అయితే పెస్ట్ అయితే ఏం రావండి, మాకైతే ఏం పట్టలేదు, పెస్ట్ అయితే ఏం రాలేదు మాకు. సో దీనికి కూడా ఏం అవసరం లేదు. వాటరింగే కొంచెం మైల్డ్గా వేసుకుంటూ వెళ్ళాలి, మరీ పైనుంచి కాకుండా కొంచెం జాగ్రత్తగా వాటర్ చేసుకుంటూ వెళ్ళాలి దీనికి. సో ఇంట్లోనే ఏంటంటే మనం చక్కగా పాలకూర అవన్నీ పండించుకోవచ్చు కదండి. ఈ రోజుకైతే మాకు కర్రీ సరిపోతుంది అంతా ఈరోజు కోసిందల్లా. సో బాగుంది తోటకూర. అండ్ ఈవెన్ పాలకూర కూడా మీరు అదే విధంగా ఏమైనా గులాబీ మొక్క ఉన్నా మీ దగ్గర, మల్లె మొక్క ఉన్నా సరే, సైడ్స్న ఉంటాయి కదా మనకి ఇంకా ఖాళీ స్పేస్, సో అక్కడ మీరు గింజలు జల్లేసినా సరే ఈజీగా గ్రో అవుతాయి అవి. ఇక్కడ చూడండి మేము ఇది బ్రింజాల్ ప్లాంట్. సో సైడ్స్న మేము ఇలాగా తోటకూర గింజలు అన్నది వేసాం, మీరు చూడొచ్చు. సో అక్కడ సైడ్న గ్రో అయ్యాయి. సో మరీ ఎక్కువ బలం కూడా దీనికి ఏం అవసరం లేదు, మీరు ఎక్కువ కష్టపడాల్సింది కూడా ఏం లేదు. సో జస్ట్ గింజలు వేసినా జస్ట్ వాటరింగ్ చేస్తే అండ్ లైట్గా మైల్డ్ సన్లైట్ ఉంటే చాలు, ఈజీగా గ్రో అవుతాయి మనకి తోటకూర అన్నది. సో ఇది మా బ్రింజాల్ ప్లాంట్ చూడండి, మొన్న కట్ చేశాను కదా హార్వెస్టింగ్, మళ్ళీ స్టార్ట్ అయ్యాయన్నమాట, మళ్ళీ బ్రింజాల్స్ గ్రో అవుతున్నాయి. అండ్ ఫ్లవరింగ్ కూడా ఈసారి బాగా వచ్చాయండి. సో మేల్ ఫీమేల్స్ ఉంటాయి, దీనికి కూడా గమనించుకోవాలి మనం. అది ఎక్కువగా ఫీమేల్స్ పడిపోతూ ఉంటాయి, సో మేల్ ఫ్లవర్స్ అన్నది ఎక్కువ ఉంటాయి మనకి. దీనికి కూడా మనకి పెస్ట్ ఎక్కువ ఉంటుందండి, సో అది గమనిస్తూ ఉండాలి. చూడండి ఈ విధంగా లిల్లీ బగ్స్ అంటారు కదా, వైట్ లిల్లీ బగ్స్ అలా ఉంటాయి. సో ఆ విధంగా జస్ట్ నలిపేసుకుంటే అయిపోతుంది, అది గమనిస్తూ ఉండాలి మనం. ఎక్కువ బ్యాక్ సైడ్ ఉంటాయి లీవ్స్కి, సో ఆ విధంగా మనం తీసేసుకుంటే అయిపోతుంది చాలా అది. అండ్ వాటర్ కూడా కొంచెం స్ప్రే చేయాలన్నమాట ఎక్కువగా. సో అప్పుడు ఏంటంటే ఆ లిల్లీ బగ్స్ ఏదైతే ఉన్నాయో పెస్ట్ పడిపోతాయి అన్నమాట మనకి అవి. సో చూడండి ఇంకా తోటకూర అన్నిట్లో వేసాం ఈరోజు, అన్నీ కట్ చేస్తున్నాను. వర్షం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాకు. తోటకూర అండ్ స్పినాచ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ఐరన్ కదండి, సో వీలైనంత వరకు ఇంట్లోనే అది ఈజీగా గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. సో బయటికి వెళ్ళనవసరం లేదు కదా మనకి, ఇంట్లోనే మనం చక్కగా మన వెజీస్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మేము అది రోజ్ ప్లాంట్లో నేను వేసాను సైడ్న, ఆ కుండీలోనే గ్రో అవుతున్నవి. అండ్ ఇది మా మెహందీ ప్లాంట్, ఇది గోరింటాకు చెట్టు.
చిన్నది ఇది కిందన గ్రౌండ్లో పెద్దది వేసాం అన్నమాట. ఇది జస్ట్ ప్రాపగేట్ చేసాం, స్టెమ్ కటింగ్ చేసి ప్రాపగేట్ చేసాం, కానీ ఇది బాగా వచ్చింది చూడండి. సో మిగతా మా చుట్టాలు అందరికీ ఈ విధంగానే స్టెమ్ కటింగ్ చేసే ఇచ్చాం, వాళ్ళకి కూడా బాగా చిగిరింది అది. మీరు ట్రై చేయండి స్టెమ్ కటింగ్. దీనికి ఏ విధమైన పెస్ట్ అయితే లేదండి, అసలు ఏం రాదు కూడా. ఇది ఇంకో ఇది తోటకూర మొక్క, దీన్ని నేను కట్ చేయట్లేదు ఎందుకంటే సీడ్స్ కోసం అని పెట్టేస్తున్నాను. మీరు చూడు చిన్న పాట్లోనే వేసాను అది, ఆ పైన సీడ్స్ వస్తాయన్నమాట దానికి తోటకూరకి. అవి వదిలేస్తే మనం తర్వాత ప్రాపగేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వర్షం కదా అన్నీ కిందని దించుకుంటున్నాను అందుకే మొక్కలని, సో దట్ మొన్న గాలివానికి మొత్తం మొక్కలన్నీ కిందన చిన్న చిన్న పాట్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి మాకు. సో ముందే ప్రికాషన్ తీసుకుంటే బెటర్ కదా అని అన్నీ దించేసుకున్నాము. చూడొచ్చు మీరు వర్షం ఎలా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇది పనుగంటి కూర అంటారు కదా అది. సో ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అండి, ఫుల్ ఆఫ్ ఐరన్. అది కూడా దీనికి కూడా కామన్గా లిల్లీ బగ్స్ ఉంటాయి మనకి, చూడొచ్చు మీరు ఈ విధంగా ప్రతి లీఫ్కి ఉంటుంది అది, అది గమనించుకోండి. సో జస్ట్ అలా నలిపేసుకుండా అయిపోతుంది, అది అది ఇష్యూ ఏం కాదు దానికి. సో అండ్ వాటర్ కూడా స్ప్రే చేయండి, గట్టిగా కొంచెం స్ప్రే చేస్తే అవి పడిపోతాయి అన్నమాట. సో ఇవి ఈ విధంగా బగ్స్ అన్నీ ఉంటాయి మనకి. సో చూడండి వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో సైక్లోన్ అయితే లేదు మనకి, బట్ వర్షం పడుతుంది చూద్దాం. అండ్ ఇవి ఈ విధంగా మనకి పెస్ట్ అయితే వస్తాయి కదండి అన్ని ప్లాంట్స్కి, కొంచెం కేర్ తీసుకోండి మీరు కూడా. అండ్ బ్రింజాల్స్కి కూడా ఉంటాయి మనకి పెస్ట్, చెప్పాను కదా ఇందాక. చూడండి మళ్ళీ హార్వెస్టింగ్కి రెడీ అయిపోయాయి మా బ్రింజాల్స్. కొంచెం పెద్ద అవుతాయి అప్పుడు కట్ చేద్దాం. అండ్ ఫ్లవరింగ్ కూడా చూడండి ఇంకా ఉన్నాయి, సరే బాగా వచ్చాయి బ్రింజాల్స్ మాత్రం. ఫ్లవరింగ్స్ కూడా బాగా ఎక్కువ ఉంది, సో దట్ చూద్దాం ఎంతవరకు రిజల్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇక్కడ అన్ని బ్రింజాల్స్ ఈసారి బాగా ఎక్కువ ఉన్నాయి, బ్రింజాల్స్ అండ్ ఈవెన్ బర్బాటీస్ కూడా బాగా ఉన్నాయి. ఫ్లవరింగ్స్ ఈ విధంగా ఉంటుంది బ్రింజాల్ది, గమనించుకోవాలి మనం. మేల్ ఫీమేల్స్ ఉంటాయి దాంట్లో కూడా. ఇది ఈరోజు మన హార్వెస్ట్ తోటకూర మొత్తం ప్లగ్ చేస్తాను కదా. సో సరిపోతుంది, గిన్నె పప్పులో వేసుకొని వండుకున్నా మనకి ఫ్యామిలీకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ టొమాటోస్, ఇంట్లో పండిన టొమాటోస్. అండ్ ఈవెన్ ఫ్లవర్స్ కూడా ఏంటంటే మనం కట్ చేస్తూ ఉండాలి, సో దట్ మళ్ళీ గ్రోత్ అన్నది బాగుంటుంది. ఈవెన్ బర్బాటీస్ కూడా ఏదైనా సరే కట్ చేస్తూ ఉంటేనే మిగతా వాటికి బలం సరిపోతుంది మనకి. సో ఫ్లవర్స్ అయినా సరే కోస్తూ ఉంటేనే ఇంకా కొత్త కొత్తగా ఫ్లవర్స్ వస్తాయి. సో ఇది మీరు పెంచండి, ప్లీజ్ లీఫీ వెజిటేబుల్స్ అయినా ట్రై చేయండి తప్పకుండా. సో నా ఛానల్ని లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.